హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. గోంగూర చికెన్ ఎలా చేయాలో చూడబోతున్నాము. గోంగూర నీట్గా కడుక్కొని ఉడకబెట్టుకోవాలి. చికెన్ కూడా ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక సెట్లో ఆయిల్ తీసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేయించుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. నెయ్యి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ముక్కలు కూరలో వేసి ఉడికించిన చికెన్ కూడా వేసుకోవాలి. దానిలో చికెన్ మనము ఉప్పు పసుపు వేసుకుని ఉడకబెట్టుకున్నాము. తిప్పుకొని నూనెలో వేగించుకోవాలి. చికెన్ 10 నిమిషాలు నూనె పైకి వచ్చేంత వరకు చికెన్ని వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నూనె పట్టిన తర్వాత కారం వేయాలి. కారం వేసిన తర్వాత కొంచెం నీళ్ళ సొక్కేసి ఆ మొక్కను ఉడకనిచ్చి ఆ గోంగూర దాంట్లో కలపాలి. ఇందాక పసుపు చూసారా, ఆయిల్ పైకి వచ్చింది. ఉప్పు వేసుకోవాలని చెప్పి తిప్పుకుంటా ఉండాలి. మధ్య మధ్యలో వేసుకోవాలి. ఉడకబెట్టేటప్పుడు వేసాం కదా, మళ్ళీ ఇప్పుడు కొంచెం చూసుకుని కారం వేసిన తర్వాత చూసుకుని అప్పుడు కొంచెం శనగ నూనె వేస్తే నాన్ వెజ్ కర్రీస్కి టేస్ట్ వస్తుంది. ఉప్పు శనగ నూనె వేసుకోవాలి. ఏమని తర్వాత వేగిన తర్వాత కారం వేసుకుంటాం. సరిపడా కారం వేసుకోవాలి. మీ ఘాటుకు సరిపడా కారం వేసుకోండి. కొంచెం నీళ్ళు పోసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి. ఇంకా మన ఛానల్ చూడని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది అనగా పోసిన నీళ్ళు ఎగిరిపోయినాయి. వేగిన తర్వాత గోంగూర ఉడికించుకున్న గోంగూర వేసుకోండి. ఈ ఉడకపెట్టిన గోంగూర వేసుకున్నప్పుడు చికెన్లో ఉడకపెట్టేటప్పుడు చికెన్ ఉప్పు పసుపు ఉడకబెట్టుకున్నాం కదా, ఉప్పు చూసుకుని వేసుకోవాలి. కలుపుకుని ఇక ఇదంతా ఎగిరిపోవాలి శుభ్రంగా. నీరంతా ఎగిరిపోయిన తర్వాత ఇక దించేసుకోవచ్చు. మసాలా చల్లుకోవచ్చు. రెండు చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఇంతే. ధనియా పౌడర్ వేసుకోవాలి. ఉప్పు చూసుకోవాలి. చేసాము ఉప్పు గోంగూర వేసాం కాబట్టి ఉప్పు తక్కువ అయింది. అది చూసుకుని మనకి ఎంత పట్టిద్దో అంత వేసుకోవాలి. దించేసుకోవడమే. ఉప్పు ఎంత పట్టిద్దో అంతా చూసుకుని వేసుకోవాలి. గోంగూర చికెన్ అనేది అయిపోయింది. టేస్టీగా గోంగూర చికెన్. ఇక మసాలా చల్లుకుంటాం. మసాలా టీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మసాలా బాయ్ ఫ్రెండ్స్. మసాలా గిన్నెలో పెట్టుకుంటాం. గిలికి